అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మునికిరణ్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, వరంగల్. మే నెల అనేది బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి ఇప్పుడు నేను బ్రెయిన్ ట్యూమర్స్ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. సో బ్రెయిన్ ట్యూమర్స్ యొక్క లక్షణాలు ఏంటంటే తలనొప్పిగా ఉండడము, ఫిట్స్ రావడము, చేతులు కాళ్ళు ఆడకపోవడము, చేతుల కాళ్ళలో వీక్నెస్ ఉండడము, లేదా నడవడంలో బ్యాలెన్స్ లేకపోవడము, వాంతులు రావడము, చూడడానికి కష్టంగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు బ్రెయిన్ ట్యూమర్స్లో. సో మన దేశంలో బ్రెయిన్ ట్యూమర్స్ అన్నవి ప్రతి సంవత్సరం ఒక 40 నుంచి 50 వేల మందికి వస్తున్నాయి. లక్షలో ఒక 5 నుంచి 10 మందికి రావచ్చు బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి. సో 70% బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ నాన్ క్యాన్సరస్. ఓన్లీ 30% వరకు క్యాన్సర్ ఉండొచ్చు. ఈ 30%లో కూడా జనరల్గా బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్ అనేవి వేరే బాడీలో వేరే చోటు నుంచి పాకి ఉండొచ్చు. కొన్ని కేసెస్ మాత్రమే డైరెక్ట్ బ్రెయిన్ నుంచి వస్తాయి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ని కానీ కలవాలి. జనరల్గా బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు అనే సందేహం ఉన్నప్పుడు ఎంఆర్ఐ చేయించుకోవడం బెటర్. సో ఈ ఎంఆర్ఐలో కొంచెం వరకు ఐడియా రావచ్చు, ఇది వేరే చోట నుంచి వస్తుందా లేదంటే బ్రెయిన్లో నుంచే వస్తుందా అని. ఇన్ కేస్ ఇది బ్రెయిన్లో నుంచే వస్తుంది అన్నప్పుడు జనరల్గా ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ సర్జరీ ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత ఏదైతే ట్యూమర్ తీసిన తర్వాత ఆ ట్యూమర్ మీద కొన్ని టెస్ట్ చేస్తారు. సో ఈ టెస్ట్ వల్ల మనకి ట్యూమర్ యొక్క సైజ్, ట్యూమర్ గ్రేడ్, ట్యూమర్ టైప్ ఇవి తెలుస్తాయి. ఈ ఫ్యాక్టర్స్ని బట్టి మనం ముందు ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. సో సర్జరీ తర్వాత ట్రీట్మెంట్ రేడియేషన్ ఇంకా కీమోథెరపీ ఉండొచ్చు. బట్ ఈ కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇవ్వాలి అంటే మనం ఫస్ట్ ట్యూమర్ గ్రేడ్, ట్యూమర్ సైజ్, పేషెంట్ యొక్క ఏజ్ని చూసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రేడియేషన్ ఇవ్వాలా, కీమోథెరపీ ఇవ్వాలా అనేది డిసైడ్ చేయబడుతుంది. సో రేడియేషన్ అనేది జనరల్గా 5 నుంచి 6 వారాల వరకు ఉంటుంది. ఇంకా కీమోథెరపీ రేడియేషన్తో పాటు వెళ్ళొచ్చు, రేడియేషన్ తర్వాత కూడా వెళ్ళొచ్చు. రేడియేషన్ తర్వాత కీమోథెరపీ 4 నుంచి 12 నెలల వరకు వెళ్ళొచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న పేషెంట్స్కి సర్వైవల్ ఎంత ఉన్నది అన్నది మనకి పేషెంట్ యొక్క ఏజ్, ఇంకా ట్యూమర్ టైప్ అండ్ గ్రేడ్ని బట్టే చెప్పగలుగుతాము. ఇన్కేస్ శరీరంలో వేరే చోటు నుంచి బ్రెయిన్కి పాకినట్లయితే అప్పుడు హోల్ బాడీ స్కాన్ చేయాల్సి వస్తుంది. ప్లస్ ట్రీట్మెంట్ మోస్ట్లీ కీమోథెరపీ ఉంటుంది. రేడియేషన్ బ్రెయిన్కి ఇవ్వచ్చు, బట్ అది యూజువల్లీ తక్కువ డోస్లో ఉండొచ్చు. థ్యాంక్ యూ.